స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం మాఘశుద్ధ దశమి శుక్రవారం నుండి మాఘశుద్ధ బహుళ పాడ్యమి గురువారం తేదీ 13 వరకు శ్రీ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవములు అత్యంత వైభవంగా నిర్వహించున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఆదివారం ఉదయం శ్రీ స్వామివారి ఆలయంలో నిత్య ఆరాధనల అనంతరం శ్రీ స్వామివారి బ్రహ్మోత్సవములలో భాగంగా ఉదయం 9 గంటలకు హవనం 11:30 గంటలకు సింహవాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారు సింహవాహనపై స్వామివారిని తిరువీధుల గుండా ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సర మాఘశుద్ధ దశమి శుక్రవారం నుండి మాఘశుద్ధ బహుళ పాడ్యమి గురువారం 13 వరకు శ్రీ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఆదివారం ఉదయం శ్రీ స్వామివారి ఆలయంలో నిత్యారాధనల అనంతరం శ్రీ స్వామివారి బ్రహ్మోత్సవములలో భాగంగా ఉదయం 9 గంటలకు హవహనం 11:30 సింహాసనంపై భక్తులకు దర్శనమిచ్చిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు సింహాసనంపై తిరువీధుల గుండా ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చిన స్వామివారిని చూసే ప్రతి ఒక్కరికి కనులకు పండుగగా స్వామివారి సేవ చూసి ఆనందించిన భక్తులు స్థానికులు. సేవ అనంతరం ఆలయంలో అర్చకులు వేద పారాయణములను ఆలయ ప్రధాన అర్చకులు ఉప ప్రధాన అర్చకులు యజ్ఞాచార్యులు వేద పండితులు పారాయణికులు పంచరాత్ర ఆగమను అనుసారముగా ఈ వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకలలో ఆలయ అనువంశిక ధర్మకర్త బి నరసింహమూర్తి, కార్యనిర్వహణాధికారి భాస్కర్రావు, ఉప కార్యనిర్వహణాధికారి, సహాయ కార్యనిర్వహణాధికారులు, పర్యవేక్షకులు, ఉద్యోగ సిబ్బంది, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ స్వామివారిని దర్శించుకొని తరించారు. పంట వేస్తాం, వరి కంకిది పోస్తుంటే వరి గడ్డికి నొప్పిలేస్తుందా? లేవదే, ఆగి ఉంటుంది. పంట వేసినప్పుడు చక్కగా ఉంటుంది.